రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చెంకనెత్తుకొని ట్రాఫిక్ను చెక్కదిద్దిన రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇటీవల సంక్రాంతి పండుగ రద్దీ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయి సామర్లకోట వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. సుమారుగా 5-6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న కానిస్టేబుల్ జయశాంతి తన బిడ్డను చెంకన పెట్టుకుని మరీ ట్రాఫిక్ను చెక్కదిద్ది వాహనాలను క్రమబద్ధీకరణ చేశారు. అటుగా వెళ్తున్న వారు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇప్పుడు వైరల్గా మారింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను ఎప్పటికే అభినందించగా ఇప్పుడు హోంమంత్రి అనిత ఫోన్ చేసి అభినందించారు. పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని అనిత ఆమెతో పేర్కొన్నారు.